స్తోత్రం. అందరూ దయచేసి కూర్చుందాం. దేవాతి దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరితో కలిసి అల్పుడును పాపినిన నాకు ప్రభు ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఆయనను సేవించుటకు, ఆయన సన్నిధిలో మీతో కలిసి ప్రభుని ఆరాధించుటకు ప్రభు అనుగ్రహించిన భాగ్యమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. గడిచిన 11 మాసములు, మరి 11వ మాసం ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ఆశ్చర్యకరంగా ప్రభు మనలను ఆయన తన సజీవ రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి అనేక ప్రమాదాల నుండి, ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి మరి చేరువచ్చిన మిమ్ములను, మీ కుటుంబాలను, అల్పుడైన నన్ను, నా కుటుంబాన్ని కూడా ప్రభు కాపాడి సంరక్షించినందులకి అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలాగూ మనం సమాజముగా కూడి ప్రభువుని సేవిస్తున్న ప్రతి సందర్భంలో ప్రభువుని స్తుతించడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. గడిచిన గురువారం రాత్రి మనం విన్నట్లుగా దేవుని కృపను గురించి ఎవరైనా గ్రహిస్తే, ఆ కృప యొక్క విలువను ఎవరైనా గుర్తిస్తే మరింత ఎక్కువగా మనం కృతజ్ఞత గలవారంగా మార్చబడతాం. కృతజ్ఞత కలిగి ఉండే విషయంలో ఎదుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రభు మనకు అనుగ్రహిస్తున్న దేవుని మాటల మీద అందరూ మొదటి లైన్లో కూర్చున్నవారు మొదలుకొని ఆఖరి లైన్లో ఉన్నవారి వరకు అందరి మాటలు వినండి. మరి అనేక మందికి ఈ మాటలు అవసరమని నేను గ్రహించి మాట మీకు చెప్తా ఉన్నాను. అందరూ మెలకువగా ఉన్నారండి? మెలకువగా ఉన్న వారందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము బలవంతులుగా ఉండటం దేవుని చిత్తం. స్తోత్రం చెప్దామా? మనము బలవంతులుగా ఉండటం అనేది దేవుని చిత్తం. మనల్ని బలహీనులుగా మార్చటం అనేది మన శత్రువైన సాతాను యొక్క ఉద్దేశం. హల్లెలూయా. క్రైస్తవుల్ని బలహీనులుగా మార్చడానికి, బలహీనపరచడానికి మన శత్రువైన సాతాను నిరంతరాయంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. హల్లెలూయా. వాడి ప్రయత్నాల్లో మోసం ఉంది, అనగా మాయ మాటలు చెప్పి కొన్ని మోసకరమైన పరిస్థితులు సృష్టించి అందులో మనం పడేటట్లుగా మనల్ని చేసి, అదే వేటగాని ఊరు అంటారు, ఆ ఊరిలో పడేసి మనల్ని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ఊరి ఒక్కటే కాదండి, బెదిరించి కూడా మనల్ని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తాడు. నా మాట మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. బలహీనతల ద్వారా బెదిరిస్తాడు, కొన్ని పరిస్థితుల ద్వారా బెదిరిస్తాడు. దేవునికి స్తోత్రం. చీకటి ద్వారా బెదిరిస్తాడు. కొన్నిసార్లు మనము లిటరల్గా అపవాది శక్తి మన మీద పడి మనల్ని బాధిస్తుంది అనే అనుభవం కలిగిస్తాడు. వింటున్నారా? ఏదో చీకటి నన్ను, నా కుటుంబాన్ని ఆవరించి నాకు గుండెల్లో దడ పుట్టిస్తుందనే అనుభవాన్ని కూడా అపవాది పుట్టిస్తాడు. అందరూ గమనించండి. ఏదో ఒక రకంగా మనల్ని బలహీనపరచాలని నిరంతరాయంగా సాతాను ప్రయత్నం చేస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పాపంలో పడవేసి ఆ తర్వాత నువ్వు ఇంకెందుకు పనికిరావని మనల్ని నిరుత్సాహపరిచి, దేవుని కొరకు ఫలవంతంగా ఉండాల్సిన మనల్ని నిరుత్సాహంలోకి నెట్టేసి, దైవజనులు జాన్ బన్యన్ గారు రాసిన యాత్రికుని ప్రయాణం అనే ఆ పుస్తకంలో నిరాశని ఒక ఊబితో పోల్చారు. నిరాశ, ఊబి అంటే ఊబిలో ఉండపళంగా పడిపోం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం 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 మనిషి లోపలికి దిగిపోతూ ఉంటాడు. ఆ దిగిపోయేటప్పుడు బయటికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ఊబిలో ఇంకా దిగిపోతూ ఉంటాడు. ఆ ఊబి కనుక అతనికి నడువు లోతుందనుకోండి, నడువులో దిగిపోతాడు.
ఇంకా లోతైన ఊబైతే ఇంకా లోతుకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాగున మానవుణ్ణి నిరాశ చేత కృంగతీయటం అనేది అపవాది ఉద్దేశం. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమైందండి? మొదటగా చెప్పాను, మోసం చేస్తాడు, మాయ చేస్తాడు. అనగా లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా భ్రమింపజేసి మోసం చేసి మనల్ని కృంగదీస్తాడు. అంటే వలలో పడేస్తాడు, తెలియకుండా పడతాం ఆ వలలో. రెండవది నేను చెప్పాను, బెదిరిస్తాడు. రోగాలు కలుగు చేసి నీ పని అయిపోయింది అంటాడు. అపోస్తులైన పౌలు గారిని కూడా ఒక కుదరని రోగం ఆయనకు ఒక ఉరిగా ఆయన దగ్గర కూర్చుంది. ఆయన శరీరంలో ఒక ముళ్ళుగా ఉందటండి. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని వేడుకున్నాడు. ఎందుకంటే అపోస్తులైన పౌలు గారు ఆయన దేవుని యొక్క బలమైన పరిచర్య జరిగిస్తున్నారు. అనేక దేశాలలో దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట ఎన్నో సూచక్రియలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి, అసాధ్యమైన కార్యాలు అద్భుత రీతిలో జరిగిపోతున్నాయి. హల్లెలూయా. ప్రజలందరూ చూస్తుండగా భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారు అనుకునేటట్లుగా హల్లెలూయా దేవుని బలమైన కార్యాలు జరుగుతున్నాయి. అలా జరుగుతూ ఉండగా పౌలు గారి శరీరంలో మాత్రం ఒక బలహీనత ఆయన వెంటాడుతూ ఉంది. ఒక రోగం, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏదో ఒక రోగం. హల్లెలూయా. ఆ రోగం అక్కడే ఉంది. నిరంతరాయంగా పౌలు గారిని ఆ రోగం కృంగదీస్తూ ఉంది. పరిచర్య జరిగింది, ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోగం ఆయన్ని వెంటాడుతూ ఉంది. మళ్ళాంటి భక్తిపరులు వెళ్ళి, ఏమండి మీరు ఇంత విశ్వాసం కదా, మీకు ఇంత విశ్వాసం ఉంది కదా, మీరు ఇంత భక్తిపరులు కదా, మీరు ప్రభు కోసం ఇంత ప్రయాసపడుతున్నారు కదా, మీకెందుకండి ఈ జబ్బు వచ్చింది అని అడిగితే అది మరింత బాధగా ఉంటుంది. హల్లెలూయా. యోబు గారికి రోగం రాగానే ఆయన ఆదరించడానికి వచ్చిన స్నేహితులు మంచిగా మాట్లాడదామని ప్రయత్నం చేశారు. వారేమీ వచ్చి చెడ్డగా మాట్లాడదాం అనుకోలేదు, కానీ వారి మాటలు యోబుని బాధిస్తూనే ఉన్నాయి, నొప్పిస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. యోబు గారి స్నేహితులు కూడా మాట మొదలెట్టే ముందు ముగించేటప్పుడు కూడా దేవుడు దేవుడనే పలుకుతున్నారండి. భక్తి ఎక్కడ పక్కకు పోవట్లా, దైవ సంగతులు దేవుని సంగతులే మాట్లాడుతున్నారు. అంటే ప్రతిదానికి మధ్యలోకి దేవుడిని తీసుకొస్తున్నారు, భక్తిని తీసుకొస్తున్నారు మీరు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే. కానీ ఇవన్నీ సూటిపోటి మాటల చేత ఈ యోబు గారిని నొప్పిస్తూనే ఉన్నాయి. అలాంటి యోబు గారి స్నేహితులు అంటూ ఎవరైనా ఆ రోజు పౌలు గారితో ప్రయాణం చేస్తూ ఉంటే వారు కూడా ఇలాంటి మాటలతో పౌలు గారిని ప్రశ్నలు సంధించుంటారు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేక ఆయన దేవుని సన్నిధికి పోయి ఏడుస్తున్నాడు. అయ్యా నాకెందుకు ఇలా జరుగుతుందయ్యా? పలుమారులు ప్రభువుని వేడుకున్నాడట, ఇది నా నుండి తీసేయమని. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు చెప్పారు, ఓ పౌలా, నీ ద్వారా జరగవలసిన పని నిరాటంకంగా జరిగి తీరుతుంది. స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ బలహీనత అక్కడే ఉండనివ్వండి. నీ ద్వారా జరగవలసిన దేవుని పని నిరాటంకంగా జరుగుతుంది. స్తోత్రం చెప్దాం. ఆ మాట చెప్పేటప్పుడు నేను నాకు అర్థమైన దాని యొక్క భావం నేను చెప్తా ఉన్నాను. ప్రభు అన్నారు, ఆ బలహీనత గురించి ఆయన కంగారు పడుతూ బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే చెప్పారు ప్రభు, నా కృప నీకు చాలు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ తర్వాత ప్రభు చెప్పారు, ఈ బలహీనతల్లోనే నా శక్తి పరిపూర్ణంగా నువ్వు అనుభవిస్తావు. బలహీనతలు లేనప్పుడు కొంచెం కొంచెం అనుభవించావు. ఈ బలహీనత నీ శరీరంలో ఉన్నప్పుడు నా శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో
పరిపూర్ణంగా నువ్వు అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఆ మాట ఒకసారి మీరు 2 కొరింథీ 12వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినట్లయితే, 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, దయచేసి 9వ వచనము ఆ తర్వాత 10వ వచనం కూడా చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా, ఆగండి, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవునికి స్తోత్రం. బలహీనతయందు దేవుని శక్తి పరిపూర్ణంగా మనము రుచి చూడగలుగుతాం. క్రైస్తవులకున్న గొప్ప ధన్యత ఏమిటంటే, అందరూ గమనించండి, దేవుని ప్రజలుగా మనకు గొప్ప ధన్యత ఉంది. ఈ లోకానికి శ్రమలు ఉన్నాయి, దేవుని ప్రజలకు శ్రమలు ఉన్నాయి. శ్రమలు ఈ లోకంలో కలుగుతున్నప్పుడు వారికి విడిపించే దేవుడు లేడు. ఏదైనా దేవుడి దయ వల్ల వాళ్ళు మరి బయట పడితే పడతారు, లేకపోతే లేదు. కానీ దేవుని ప్రజలకు మాత్రం విడిపించే దిక్కు ఉన్నది. స్తోత్రం కలుగునగా. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి మన గత చరిత్ర తిరగేసుకుంటే మనల్ని ఆ దేవుని కృప ఎలా విడిపించిందో. హల్లెలూయా. ఎన్నో భయంకర పరిస్థితులు మన జీవితంలో దేవుడు ఆశ్చర్యకరంగా విడిపించారు. అందుకే మనం ఎక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ లోకంలో మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారిని ఒకసారి ఆలోచిస్తే అనేకులు మనకంటే బలవంతులు, మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే ఐశ్వర్యవంతులు, ఈ లోకంలో ఎన్నో కలిగిన వారు. వారికి లేని విడుదల, వారికి దొరకని సమాధానము, వారికి దొరకని దేవుని కృప మనకు దొరికింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దీన్ని మనం తలపోసుకుని ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దయచేసి మీరు గమనించండి, ఇదే మాట మనం అపోస్తులైన పౌలు గారి యొక్క అనుభవంలో నుండి, ఆయన తన యొక్క కుమారుడైన తిమోతికి, అపోస్తులైన పౌలు గారి యొక్క అనుభవంలో నుండి ఆయన కుమారుడైన తిమోతికి ఆయన ఒక అద్భుతమైన పత్రిక రాస్తున్నారు. తిమోతికి 2 పత్రికలు రాశారు. ఆ 2 పత్రికల్లో ఒక దేవుని యొక్క సేవ కొరకు, దేవుని పని కొరకు అపోస్తులైన పౌలు గారు తిమోతిని సిద్ధపరుస్తూ అనేక విషయాలు రాస్తూ ఉన్నారు. అనేక జాగ్రత్తలు చెప్పారు, ఎన్నో విషయాలు, ఆత్మీయ విషయాలు చెప్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ప్రారంభ వచనంలో ఒక మంచి మాట అపోస్తులైన పౌలు గారి ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నారు. ఆయన అనుభవంలోంచి రాస్తున్నారని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. చదవండి 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందున్న కృపను తలపోసుకొని బలవంతుడవు కమ్ము. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందున్న కృపను తలపోసుకుని బలవంతుడవు కమ్ము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 10వ వచనం చదివితే, మనం 9వ వచనం చదివామండి. 10వ వచనం చదివితే పౌలు గారు చెప్తున్నారు, చదవండి. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఏమిటండి, ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎంతమందికి అర్థమైంది ఈ మాట?
ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవునికి స్తోత్రం. ఏమి లేదురా, పక్క వారికి డిస్టర్బెన్స్గా ఉంటుందని నా ఉద్దేశం, అంతేం కాదు. అందరూ గమనించండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు గమనించాలి. వాక్యం చెప్తా ఉంది, దేవుని వాక్యం చెప్తా ఉంది, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. స్తోత్రం చెప్తాం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? బలంగా ఉంటే పొంగిపోవటం, బలహీనంగా ఉంటే కురిగిపోవటం. చేతిలో డబ్బు ఉంటే పొంగిపోవటం, ఆ డబ్బు అయిపోయిన తర్వాత కురిగిపోవటం. ఆరోగ్యం ఉన్నప్పుడు నాకేమి తిరుగులేదనుకోవటం, ఆరోగ్యం కొంచెం క్షీణించగానే అయిపోయింది నా పని అనుకోవటం. ఇది దేవుని చిత్తం కాదు. స్తోత్రం చెబుదామా? ఆరోగ్యం పోయింది, దేవుని కృప ఉందిగా. ఆరోగ్యవంతుల కంటే ఎక్కువ కాలం బతుకుతాం మనం. ప్రభు మనకు ఆయుష్కాలం ఎంతకాలం నిర్ణయించారో అవన్నీ గడిచే వరకు మనం కృంగిపోయి చావాలి. కానీ నా మాట అర్థం చేసుకోండి, నేను కరెక్టే మాట్లాడుతున్నాను. మనం కృంగిపోయి చావాలి, కానీ విశ్వాసంలో నిలిస్తే మాత్రం ఆయుష్కాలం ముగిసే వరకు ఒక రోజు ముందు కూడా మనం చావం. స్తోత్రం. ఏ బలహీనత మనల్ని చంపలేదు. అసలు క్రీస్తు యేసునందు ఉన్న వారికి మరణం మీద జయం ఉందండి. మరణం అనే భయం మనకు లేదు. మరణానికి మన మీద అధికారం లేదు. రెండవ మరణమే కాదు, మొదటి మరణానికి కూడా అధికారం లేదు. మీ విషయం గమనించాలి. ఎందుకంటే మన ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. ఈ లోకములో అందరూ భయపడేది మరణానికి, ఒక్క దేవుని ప్రజలు తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బుర్రలు పైకెత్తాలి, దయచేసి గమనించండి. అందరూ భయపడేది మరణానికి, దేవుని ప్రజలు మాత్రం మరణానికి భయపడరు. దేవుడు వారిని పిలుస్తాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఇక చాలు, నీ సమయం అయింది, నా దగ్గరికి రమ్మని ప్రభు పిలుస్తాడు. ఆయన పిలుపుని అందుకొని వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. ఇది మనకు అనుగ్రహించబడిన గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రతిరోజు ఈ ధన్యతను తలపోసుకుని ప్రభువును స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజ క్రైస్తవులు మరణానికి భయపడాల్సిన అవసరం లేదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో గమనించండి, ఎన్నో భయంకర పరిస్థితులు, ఎన్నో చీకటి పరిస్థితులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఈ లోకాన్ని ఆవరించి ఉన్నాయి. ఈ చీకటి నుండి ఒక ప్రక్కన దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సువార్త పరిచర్య జరుగుతూ ప్రజల్ని విడిపించడానికి ఒక ప్రక్కన దేవుని ప్రయత్నం జరుగుతూనే ఉంది. అనగా దేవుని పరిశుద్ధాత్మ ఈ భూమి మీద పనిచేస్తున్నారు. చాలామంది అనుకుంటున్నారు క్రైస్తవులు మత మార్పిడి చేసేస్తున్నారు. కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయకపోతే ఈ పాటికి నాలాంటి బలహీనులు దుప్పడ ముసుకేసుకుని మంచం మీద కూర్చోవాలి. బలహీనులు దేవుని కృపే బలపరుస్తుంది, దేవుని శక్తి క్రియ చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి, దేవుని రాజ్యానికి విరోధంగా ఎన్ని ప్రభుత్వాలు లేచినా, ఎన్ని ప్రయత్నాలు జరిగినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా దేవుని బలమైన పరిశుద్ధాత్మ కార్యము ఈ భూమి మీద జరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. బైబిల్ని తారుమారు చేయాలని, అది అందకుండా చేయాలని, సువార్త ప్రకటింపబడకుండా చేయాలని, ప్రకటించబడుతున్న సువార్తను తారుమారు చేయాలని, ఆ సువార్తను ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మార్చేయాలని, మంచి విషయాల్ని చెడ్డ విషయాలుగా చూపించాలని, మేలును కీడుగా, కీడును మేలుగా చూపించాలని ఎన్నో ప్రయత్నాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. రాబోయే దినాల్లో మరి ఎక్కువగా జరిగే అవకాశం కూడా ఉంది. దేవుడు రాకడ సమీపిస్తున్న దినాల్లో అందరూ గమనించండి. మరి చాలామంది ప్రజలు దైవభక్తి లాభ సాధనం అనుకుంటున్నారు.
ఏమనుకుంటున్నారండి? దైవ భక్తి అనేది లాభం సంపాదించడానికి ఒక సాధనం అనుకుంటున్నారండి. అందుకే భక్తి పేరు చెప్తే మన గురువారం రాత్రి మనం ధ్యానించినట్లుగా దైవభక్తి పేరు చెప్పి, మతం పేరు చెప్పి ఈ రోజున డబ్బులు సంపాదించడానికి మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. ఓట్లు సంపాదించడానికి, అధికారం సంపాదించడానికి మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. మతం పేరు చెప్పి పోలరైజ్ చేయడానికి నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నారు. దైవభక్తి అనేది ఒక లాభ సాధనం అయిపోయింది. నిజంగా ఆ మాట నాకు చాలా కాలం అర్థం కాలేదు, కానీ ఈ రోజుల్లో పరిస్థితులు చూస్తూ ఉంటే ఓహో, ఆ వాక్యానికి అర్థం ఇదేనేమో అనిపించింది. హల్లెలూయా. భక్తి పేరట మనుషులు ఈ లోకంలో గొప్పవారు అవటానికి, అధికారం సంపాదించడానికి, డబ్బు సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సత్య మార్గం దానికి వేరుగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నీతిని ప్రేమిస్తున్నారు, ఎవరు యథార్థతను ప్రేమిస్తున్నారు, ఎవరు పరిశుద్ధతను ప్రేమిస్తున్నారు, ఎవరు నీతిని ప్రేమిస్తున్నారో వారు నీతిమంతుడైన ప్రభువుని వెంబడిస్తారు. యథార్థమైన సత్య మార్గాన్ని వారు అనుసరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మరలా చెప్తున్నాను, ఈ ఆఖరి దినాల్లో, అంచె దినాల్లో ఒక రకంగా చెప్పాలంటే దేవుడు తన వధువుని సిద్ధపరచుకుంటున్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరు నిజముగా విశ్వాసాన్ని కాపాడుకుంటారో దేవుడు ఒక మంచి పరీక్ష పెట్టారండి. అంత్యదినాలు ఇవి, కడవరి దినాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మునుపటి కంటే ఒక మాట చెప్తున్నాను, రేపు దేవుని రాకడ వస్తుందా? ఒకవేళ ప్రభువు చిత్తమయ్యి ఆయన కనికరం ఇంకా భూమి మీద ఉండి రేపు ఒకవేళ దేవుని రాకడ రాకపోయినా, వచ్చే సంవత్సరం దేవుని రాకడ ఒకవేళ ఇంకా ఆలస్యం అయిందే అనుకోండి, ఒక మాట గమనించాలి, పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు దేవుని రాకడ సమీపమైందా లేదా? రేపు మనం ఎదుర్కొన్నప్పుడు దేవుని రాకడ సమీపమైందా, దూరం అయిపోతుందా? మాట్లాడరేమండి. ఉదాహరణకి 2026లో దేవుని రాకడ అనుకుందాం. 2025లోకి వెళ్ళాం, ఏమైనట్టు? 26కు దగ్గరికి వెళ్ళామా, దూరంకి వెళ్తున్నావా? రోజులు గడుస్తున్న కొలది దగ్గరికి వెళ్తున్నాం. ఆ మాట మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. ఈ రాత్రి దేవుని రాకడ రావచ్చు, రేపే దేవుని రాకడ రావచ్చు. రోజులు గడుస్తున్న కొలది రాకడ సమీపమవుతా ఉంది. దినాలు గతించిపోతున్నాయి, సమయం అయిపోతూ ఉంది. హల్లెలూయా. అందరూ నా వైపు చూడాలి. సమయం అయిపోతూ ఉంది. మారు మనసు పొంది సువార్తను నమ్మమని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. సాధ్యమైనంత త్వరగా ఈ లోకాన్ని దులుపుకొని, ఈ లోకాన్ని వదిలించుకొని, ఈ మట్టిని వదిలించుకొని, హల్లెలూయా, క్రీస్తునందు పరిపూర్ణం అవటానికి మనం సాగిపోవాలి. అలా జరగకుండా మనల్ని ఆపేది ఏమిటి చెప్పండి? ఏంటి? అపవాది మనల్ని బలహీనపరచాలని చూస్తాడు. స్తోత్రం చెప్దామా? ఏం చేయాలని చూస్తాడు? బలహీనపరచడానికి అన్ని కారణాలు చూపిస్తాడు, కృంగిపోవడానికి అన్ని కారణాలు చూపిస్తాడు, నిరాశలోకి వెళ్ళిపోవడానికి అన్ని కారణాలు చూపిస్తాడు. ఆత్మ సంబంధులకైతే ఒకటో రెండో ఉంటాయి, శరీర సంబంధులకైతే లెక్కలేనని ఉంటాయి. ఎవరి జీవితంలో శరీరం ఎక్కువ పనిచేస్తుంది అనుకోండి, ఇంకా ఆ తర్వాత మనకు వచ్చే బాధలు ఇన్ని కాదు. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ఒకవేళ కొన్ని పౌలు గారిలాగా అనారోగ్యాలు కానీ అలాంటివి మనం బాధిస్తూ ఉంటాయి. శరీర సంబంధంగా ఉంటే ఎవడేదో అన్నాడని, మాట గురించో లేకపోతే నన్ను సరిగా పట్టించుకోలేదనో, నన్ను ఎవరో సరిగా ఆదరించలేదనో, ఇలాంటి విషయాలు కూడా కుమిలిపోయి వాళ్ళు ఉంటారు. ఇది పక్కా శరీర సంబంధమైన స్వభావం అండి. దీని నుంచి ప్రభు మనల్ని విడిపించునుగాక. అది మనం తెచ్చిపెట్టుకునేది. రోగం ఉంది, నా శరీరంలో ఉంది అనుకోండి, ఆ రోగం నా శరీరంలో లిటరల్గా కనబడుతుంది. ఈ బాధ అనేది మనం తెచ్చిపెట్టుకునేది. అందుకే లేనిపోని బాధలు మనం తెచ్చుకోవద్దు. దాన్ని జయించడానికి దేవుని ప్రజలు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు మనం దాన్ని అవాయిడ్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. తప్పించుకోలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి, మన జీవితంలో జరుగుతాయి. కానీ ఆ పరిస్థితుల మధ్యలో ప్రభు చెప్తున్నారు, నా కృప నీకు చాలు. ఎంతమందికి అర్థమైంది?
మన ద్వారా దేవుడు జరిగించాలనుకున్న ఆయన కార్యం ఆగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని భూమి మీదకి పంపించారో ఆ దేవుని యొక్క సంపూర్ణ చిత్తం మన ద్వారా నెరవేర్చబడకుండా ఏ లోక పరిస్థితి ఆపలేదు. నమ్మిన వారందరూ స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని చంపేయాలని సాతాను ఎప్పుడో ప్రయత్నం చేశాడు. చిన్నతనంలోనే మనల్ని చంపేయాలనుకున్నాడు. ఇంకా మనం పెరిగి పెద్దవారం అవ్వకుండానే చంపేయాలనుకున్నాడు సాతాను. మనలో అనేక విషయాల్లో జరిగింది నా ప్రియ సహోదరి సహోదరులారా. ప్రత్యేకంగా దేవుని ఏర్పాటులో దేవుని మహిమ కొరకు ఒక బలమైన సాధనాలుగా వాడబడాలనుకునే వారిని, వారి ఎవరి మీద దేవుని సంకల్పం ఉందో వారిని ఎన్నోసార్లు మరణం వెంటాడుతుంది. ఎన్నో సందర్భాల్లో వారిని బలహీనతలు వెంటాడాయి, ఎన్నో శోధనలు వెంటాడుతాయి. వీటన్నిటి తర్వాత గమనించాను, అవి మనల్ని ఎప్పుడు కూడా కృంగదీయలేవు, మనల్ని నాశనం చేయలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్యంలో మరి అపోస్తలులైన పౌలు గారి అనుభవం కూడా మీరు 2 కొరింథీ 12వ అధ్యాయం 9 కంటే ఇంకా పై వచనాలు చూస్తే అక్కడ రాయబడింది. ఇప్పుడు అది మన అంశం కాదు, కానీ దయతో గమనించండి. ప్రభు ఒక మాట చెప్పారు, అవసరమును బట్టి. అందరూ చెప్పండి ఈ మాట గట్టిగా చెప్పాలి అందరూ ఒకసారి. అవసరమును బట్టి ఆయా పరిస్థితులు మనకు కలుగుతాయి. ఏంటి అవసరత అంటే మనం గర్విష్ఠులం కాకూడదని. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. పౌలు గారు చెప్పారు, అధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం. ఏమంటే మన శరీరానికి హెచ్చు పెచ్చు ఎక్కువండి, దాన్ని అది ప్రమాదకరం. కాబట్టి కొన్ని పరిస్థితులు సాతాను మన జీవితంలో కలిగించడానికి అనుమతించబడతాయి. అందరూ గమనించాలి. ఒక రకంగా చెప్పాలంటే సాతాన్ని దేవుడు వాడుకుంటాడు. ఎందుకు? మనల్ని సరి చేయడానికి. మాట్లాడరేమండి? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సాతాను అనుకుంటాడు మనల్ని ఏదో పాడు చేసేస్తాను, నాశనం చేసేస్తాను. ఏం జరగదు, దేవుడు విడిపించేస్తాడు. అయితే ఆ పరిస్థితులు మనల్ని ఆత్మీయంగా మెరుగుపెడతాయి. అందుకే నశించిపోయే సువర్ణానికి అగ్ని పరీక్ష అవసరమైనట్టు, అది మెరుగుపెట్టబడ్డానికి అగ్ని పరీక్ష అవసరమైనట్టు ఆయా పరిస్థితులు ఈ భూమి మీద మనకు కలుగుతాయి. ఆ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల ద్వారా హల్లెలూయా మనము మెరుగుపెట్టబడి క్రీస్తు సారూప్యం మన యందు ఏర్పరచబడి మనలో దీన మనస్సు, ప్రభు కోరుకున్న దీన మనస్సు, వాస్తవాన్ని గ్రహించే కృప. దీన మనసు అంటే ఇది బలవంతంగా తెచ్చుకునే భక్తి కార్యం కాదండి, గ్రహింపు. గ్రహింపు. దేవునికి స్తోత్రం. నేను మరలా చెప్తున్నా, గ్రహింపు వస్తే ఎవరో మనల్ని తగ్గించక్కర్లేదు, మనమే తగ్గించుకుంటాం. నేనెవరిని, నా స్థితి ఏంటి, నా బ్రతుకేంటి, నా ఎడల నా దేవుని దయ లాంటిది, కృప లాంటిది, ఎలా నన్ను బలపరుస్తుంది, గత కాలంలో ఎక్కడ ఉండాల్సిన వ్యక్తిని ఇక్కడ దాకా ఎలా వచ్చాను, అసాధ్యమైన స్థితిలో ఎలాగ నేను బయటపడిపోయాను, అదొక్కసారి మనం అర్థం చేసుకుంటే దేవునికి స్తోత్రం. నా స్థితి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1000 అడుగుల కింద ఉంది. నా స్థితి అక్కడే ఉంది. అక్కడి నుంచి దేవుని కృప నన్ను పైకి లేపింది. ఆ కృపను తలపోసుకుని దేవునికి స్తోత్రం, నేను తగ్గించుకోకుండా ఉండలేను, అట్టి గ్రహింపు ఇవ్వండి ప్రభువా అని దేవుని సందులో కన్నీరు కార్చా. దేవునికి స్తోత్రం. తగ్గింపు అనేది మేకప్ కాదు. దేవుని స్తోత్రం. ఏం కాదండి, తగ్గింపు అంటే మేకప్ కాదండి. హల్లెలూయా. లేని రంగు పులుముకోవటం, లేని రూపాన్ని తెచ్చుకోవటం, ఇది మేకప్. అలా తెచ్చుకోకర్లేదు. గ్రహింపు కలిగి ఉంటే అది మన జీవిత విధానంగా మార్చబడుతుంది. అంత అర్థమైన వారందరూ దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఏ రోజైనా మనం దాన్ని మర్చిపోతున్నప్పుడు కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని హెచ్చు పెచ్చులోంచి విడిపిస్తాడు. అర్థమైతే స్తోత్రం చెప్తాం. అందుకే పౌలు గారు అన్నారు, ఈ బలహీనత నాలో గర్వం రాకుండా, నాలో అతిశయం రాకుండా, నేను సాతాను శోధనలో పడిపోకుండా, మోసములో పడిపోకుండా నన్ను తప్పించడం కోసం దేవుడు అలా ఉంచాడు. దేవుని స్తోత్రం. ఈ బలహీనత నన్ను మహిమైశ్వర్యంతో నింపుతా ఉంది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే
ఆ ఇన్స్టెంట్లోనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ గ్లూకోజ్ అనే దానికి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇన్స్టెంట్ ఎనర్జీ అని. అంటే అది తాగ్గానే బలం వచ్చేస్తుందండి. నిజమే, ఎందుకంటే ఆహారం తిన్న ఆహారం గ్లూకోజ్గా మారిన తర్వాత బలం వస్తుంది మనకి. అదే డైరెక్ట్గా గ్లూకోజే తీసేసుకుంటే శరీరంలో వెంటనే, అలాగే రేపు నుంచి తాగడం మొదలు పెట్టకండి, షుగర్ వచ్చేది. గ్లూకోజ్ చాలా ప్రమాదకరం. హల్లెలూయా. అది ఆహారం తినకుండా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి. మన వాళ్ళు చాలామంది గ్లూకోజ్ తాగి షుగర్ తెచ్చుకున్నారండి. కాబట్టి నేను చెప్తున్నాను, గ్లూకోజ్ ఏమి సెలవు చేయదు, షుగర్ వ్యాధి తీసుకొస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. కానీ నా దేవుని కృపలో ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంది. హల్లెలూయా, ఇన్స్టెంట్ హీలింగ్ ఉంది. స్తోత్రం. మనకు విశ్వాసం సరిపోకపోతే మనమే నమ్మలేం. నేను నిజంగా బలపడ్డానా, నాకు నిజంగానే దేవుడు స్వస్థపరిచాడా, ఇంకా ఎక్కడైనా ఉందేమో అని ఎదుక్కుంటాం మనం. సరిపోక విశ్వాసం. ఈ మాటలు గ్రహించే కృప దేవుడి రాత్రి మనకు అనుగ్రహించునుగాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో త్వరగా కొన్ని మాటలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ 26వ వచనం మనం చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మన బలహీనతలు ఎరిగిన దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? హల్లెలూయా. నేనేదో సంథింగ్ అనుకుంటూ మనం అతిశయిస్తూ ఉంటాం. మన బలహీనతలు ఏంటో దేవుని ఆత్మకు తెలుసు. అతిశయమే కృంగుబాటుకి పునాదండి. నా మాట మీకు అర్థమైందా? ఏమిటండి? అతిశయం అనేదే కృంగుబాటుకి పునాది అన్నమాట. కొంచెం మీరు లోతుగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అతిశయం ప్రవేశించిందో కృంగిపోవడానికి మార్గం ప్రారంభమవుతుంది. దేవుని స్తోత్రం. అందుకే బాగా అతిశయించేవాళ్ళు, అహంకరించేవాళ్ళు, గర్వంగా మాట్లాడేవాళ్ళు త్వరగా కృంగిపోతూ ఉంటారు. బాగా కోపిష్టోళ్ళు త్వరగా కృంగిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం. అందరూ గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరులను గమనించండి. దేవుని ఆత్మకు మన బలహీనతలన్నీ బాగా తెలుసు. మనుషులు తెలియకపోవచ్చు. మనుషులు తెలియక ఏదో మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారండి. మీరు ఇలాగనుకున్నామండి, అలాగనుకున్నాడు, అది అనుకున్నాడు. వారి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేక మనం ఏదో ప్రయత్నం చేసి మనం కంగారు పడుతూ ఉంటాం. దేవుని ఆత్మకు అన్నీ తెలుసు. స్తోత్రం చెప్దామా? అందుకే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కానీ, ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు కానీ, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు కానీ దేవుని ప్రజలుగా ఒక విషయం గమనించాలి. నేను ప్రార్థిస్తున్న నా దేవునికి నా స్థితిగతులన్నీ బాగా తెలుసు. అన్నీ తెలిసిన దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. నా మాట మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. మనలో ఏం జరుగుతుందో, మన జీవితం ఎలాంటిదో సమస్తము ఎరిగిన దేవుని సన్నిధిలో నేను ఉన్నాను. ఆయనకు నా బలహీనతలు తెలుసు. ఎక్కడ నేను బలహీనపడుతున్నానో తెలుసు. ఎక్కడ కృంగిపోయే పరిస్థితులు నన్ను వెంటాడుతున్నాయో, ఈ దేనిని బట్టి నేను కృంగిపోతున్నానో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును. యథార్థంగా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ప్రభు మనల్ని విడిపిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా చిన్న అనుభవంలో ఎవరైతే యథార్థముగా దేవుని సన్నిధిలో తమ బలహీనతలు ఒప్పుకొని తమను తాము తగ్గించుకొని ప్రార్థించే కృప కలిగి ఉంటారో వారు అద్భుతమైన విడుదల పొందడం నేను చూశాను. వారు అలా ఏడుస్తూ కన్నీరు గారుస్తూ కనబడుతుంటారు. వారి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులన్నీ కనుమరుగైపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. నేను 10 మంది ముందు నేను చాలా గొప్పవాడిగా నేను ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇతరులకు ముందు నేనేదో చాలా బలవంతుడిగా, సూర్యుడిగా, వీరుడిగా, విశ్వాస వీరుడిగా, భక్తిపరుడిగా, బలవంతుడిగా, ఆరోగ్యవంతుడిగా నన్ను నేను ప్రజెంట్ చేసుకోవచ్చు.
కానీ రియాలిటీలో అది కనబడదు. దయతో గమనించండి. హల్లెలూయా. ఇలా మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారటండి. నష్టాల్లో ఉన్నా సరే లాభాల్లోనే ఉన్నామంటుంటారటండి. కావాలని తప్పుడు లెక్కలు చూపించి, ఎందుకంటే లాభాల్లో ఉన్నామని ప్రచారం చేసుకోకపోతే ఆ కంపెనీకి మనుగడ ఉంటుందట. అలా చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మొత్తానికి రూపురేఖలు లేకుండా పోయిందండి. వారు నష్టపోతా ఉన్నా లేని లాభాలు చూపించి అలా ప్రయత్నం చేసి, చాలా మంచి వ్యక్తి అయిన పాపం ఆయన ఏంటంటే ఇలాగ నష్టాన్ని బహిర్గతం చేయడానికి ఇష్టం లేక దాన్ని కప్పుపుచ్చుకోవటం వలన ఆ కంపెనీయే లేకుండా పోయింది. మేము చదువుకునే రోజుల్లో మరి ఆ కంపెనీకి చాలా పెద్ద పేరుంది, సత్యం కంప్యూటర్స్ అని. ఈరోజు ఆ కంపెనీ పేరే లేదు. ఎవరికి అమ్మేస్తారండి ఆ కంపెనీని? టెక్ మహీంద్రా వాళ్ళక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే గమనించండి. ఈ రోజున ఈ యొక్క బలహీనతలు మనం కప్పుపుచ్చుకోవడం కాదు, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, స్తోత్రం, మన బలహీనతలు ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆత్మయు మన బలహీనతను చూచి వెటకారేస్తున్నారండి, ఎగతాళి చేస్తారా? చెప్పాలి. నువ్వు బలహీనుడు అని చెప్పి ఇంకా కృంగ తీస్తారా? మనుషులైతే నువ్వు ఎలాంటాడు, అయ్య బాబోయ్ ఏంటమ్మా నువ్వు ఇలాంటి దానివా, అది మనుషుల మాట. దేవుని ఆత్మ ఏం చేస్తున్నారు? ఆత్మయు మన బలహీనతలు చూచి సహాయము చేయుచున్నారు. ఎంతమందికి అర్థమైందో గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మన బలహీనతలు చూసిన మన ప్రభువు ఆయన మనకు సహాయము చేస్తున్నారు, మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ నేను మనవి చేస్తున్నాను, మన ప్రభువునందు విశ్వాసం ఉంచిన దేవుని ప్రజలం విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, అందరు గమనించండి. విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితులు ఎరిగిన ప్రభువు ఆయన మనకు సహాయం చేస్తారు. దీన మనస్కులమై ఆయన పాదాలు పట్టుకునే అలవాటు మనకుంటే ఆయన తప్పక మనకు సహాయం చేస్తారు. మనల్ని లేవనెత్తుతారు ఆయన. చుట్టూ ఉన్న మనుషులు మనల్ని ఒకవేళ బలహీనులుగానే చూడవచ్చు, వేరే చూపుతోనే చూడవచ్చు, కానీ దేవుడు మనల్ని పైకి లేపుతాడు. ఎందుకంటే మనం దేవుని ఆశ్రయించాం, ఆయన పేద ఆనుకున్నాం, ఆయన వైపు కన్నులెత్తాం. ఊరిలో నుండి దేవుడు తప్పిస్తాడు, వలలో నుండి దేవుడు విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 146వ కీర్తనలు, 45వ కీర్తనలు, 145వ కీర్తనలో 14వ వచనం 15వ వచనం మనం చదివితే, యెహోవా పడిపోవు వారిని అందరూ తీయండి. 145వ కీర్తన 14-15 వచనాలు. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పడిపోయిన వారిని చూసి ఎగతాళి చేసేవాడు కాదు ఆయన. పడిపోయిన వారిని చూసి ఇక నీ పని అయిపోయిందని పెదవి విరిచేవాడు కాదు ఆయన. మాట్లాడరేవండి. స్తోత్రం చెప్దామా, స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. మనుషులైతే ఏమంటారు, అవును నీకు అలాగే అవ్వాలి, అంతే కరెక్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని ప్రతికూల పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు మా జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఒక ఆయన వచ్చి ప్రభునందు ఆయన తెలియక అలాగ అన్నారు. నేను ఆయన హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. ఆయన వచ్చి అన్నాడు, ఏం పర్లేదు ఇలాగే జరగాల, కంగారు ఏం పడకండి. ఏమన్నాడండి, అది ఇలాగే జరగాల, మీరేమీ. స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు అలా మాట్లాడవచ్చు, కానీ మన బలహీనతలు ఎరిగిన దేవుడు అలా మాట్లాడ్డా. స్తోత్రం చెప్దామా, స్తోత్రం చెప్దామా. ఇక్కడ ఎవరైనా దయచేసి మనవి చేస్తున్నాను, అందరు నా వైపు చూడండి, తల్ల పైకెత్తండి.
సాతానుగాడికి పెద్దమ్మలు, సాతానుగాడి కూతుర్లు, సాతానుగాడి కొడుకులు ఎవరైనా ఉంటే బాధపడొద్దు, కానీ మారు మనసు పొందండి. ఎలా నేను సాతాను కొడుకుని సాతాను కూతురునని మీరు చెప్తున్నారని అడిగితే, ఎదుటివాడు పడిపోతే చూద్దాం. ఏమిటి? ఎదుటివాడు పడిపోయినప్పుడు అని ఆ వ్యక్తి ఓటమి కోసం, పడిపోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉన్నారండి ఇలాంటి ఎవరైనా? చాలా శాపం, చాలా కీడు ప్రియ సహోదరి సహోదరుడా. అట్టి స్థితి నీలో నుండి దేవుడు తీసివేయునుగాక. ఏమన్నా ఇంకా అర్థం కాలేదా? నువ్వు అలా చేయకపోతావా చూద్దాం, నువ్వు ఇలా పడిపోకపోతావా అని చూద్దాం, అప్పుడు చెప్తాను నీ పని. ఉన్నారు ఇక్కడ అలాంటి వారు ఎవరైనా ఇక్కడ ఉంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మీరు సాతానుగాడి కూతుర్లు, సాతానుగాడి కొడుకులు, దయచేసి మారు మనసు పొందాలి. ఎందుకంటే సాతాను స్వభావం అది. పడిపోతే చూద్దాం అనుకునేవాడు సాతాను స్వభావం. పడిపోయిన వారిని ఉద్ధరిస్తానంటున్నాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పడిపోయిన వారిని ఉద్ధరిస్తానంటున్నాడు ఆయన. మాట్లాడరేవండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పాపం మనకున్న బాధ ఏంటి? నన్ను నిన్ను మాట్లాడినావు, ఏమిటి? నన్ను నిన్ను మాట్లాడినావు కాబట్టి నువ్వు పడిపోయినప్పుడు అప్పుడు నేను అంటాను నిన్ను. నువ్వు అనిపించుకోకపోతావా? అదా దేవుని బిడ్డల హృదయం అలా ఉంటుందా అండి? అలాంటి హృదయం ఉంటే మీరు దెయ్యానికి చోటిస్తున్నారు. జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. మీరు దెయ్యానికి చోటిచ్చేవారైతే ఎప్పటికీ మీ జీవితాలు బాగుపడవండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అపవాదికి చోటివద్దని చెప్పాడు ఆయన. ముందు ఇలాంటి స్వభావాలు మారితే అన్నీ పోతాయి. దేవుని సహాయం పొందకపోవడానికి సాతానుగాని తెచ్చి మన ఒళ్ళో పెట్టుకున్నాం. ఎదుటి వారిని చూసి సహించలేని మనసు, ప్రేమించలేని మనసు, ఓర్చుకోలేని మనసు, ఇది దెయ్యం బుద్ధి అండి. ఇది ఇలాంటి దెయ్యం బుద్ధి కలిగిన వారికి విడుదల ఉండదు. మారు మనసు పొందండి. అన్ని జనులు మీరు ఒకటే. ఎందుకంటే అన్ని జనులు అపవాదికి చోటిచ్చారు, మీరు అపవాదికి చోటిస్తున్నారు. అపవాదిని ముందు ఎదిరించండి. ఆ తర్వాత మన సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు మనల్ని. మనమే దెయ్యాలా తయారై కూర్చుంటే విడుదల ఉండదు. నేను ప్రభువునందు మనవి చేస్తున్నాను. దేవుని మనసు క్షమించే మనసు. దేవుని మనసు కక్ష తీర్చుకోదు. అపకారమును మనసులో ఉంచుకొనని ప్రేమ అయినది. ఆ స్వభావం మీరు కలిగి ఉండండి. అప్పుడు దేవుని సహాయం మీకు దొరుకుతుంది. అపకారాన్ని మనసులో పెట్టుకొని, కోపాన్ని మనసులో పెట్టుకొని, తిరుగుబాటుని మనసులో పెట్టుకుంటే దేవుని సహాయం మీకు దొరకదు. ప్రభువునందు నేను మనవి చేస్తున్నాను. ఆ స్వభావం నుంచి ప్రభువు మనల్ని విడిపించినట్లుగా కన్నీరు గార్చండి. అమ్మ, అందరు కళ్ళు తెరవాలి. బుర్రలు పైకెత్తండి దయచేసి. అందరికి అర్థమవుతుందండి ఆ మాట మీకు? హల్లెలూయా. నన్ను నిన్ను మాట్లాడినావు, నువ్వు పడిపోయినప్పుడు నేను కూడా ఒకటైనా అని ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే సాతాను మీలో పనిచేస్తున్నాడు. విడుదల పొందండి. స్తోత్రం చెప్దామా? ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? అందరికి తెలుస్తుందండి. సాతాను మీలో పనిచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దాన్ని ఎదిరించండి. అది దేవునికి సంబంధించింది కాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే దేవుని స్వభావం ఏమిటి? చదవండి. 145వ కీర్తనలో దేవుని స్వభావం ఏమిటండి? యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. తర్వాత కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు ఆయన. కృంగిపోయిన వారిని చెప్పాలి, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన. మనం అలాంటి వారమై ఉండాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. యోబు యొక్క స్నేహితులు ప్రభు గద్దించారు. ఎందుకంటే వారి యొక్క ఇంటెన్షన్ మంచిది కాదు. వారు మాట్లాడే మాటల్లో కొన్ని భక్తి మాటలు ఉన్నా వారి ఇంటెన్షన్ మంచిది కాదండి. వారి స్వభావం మంచిది కాదు, సరైంది కాదు. ప్రభు చెప్పారు, యోబు మాట్లాడినట్లుగా యథార్థంగా మీరు మాట్లాడలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులను గమనించండి. ఆ తర్వాత మనం చూస్తే 15వ వచనం కూడా చదవండి అయ్యా. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, దేవుని వైపు చూస్తున్నాయి. స్తోత్రం చెప్పండి. ఈ కృంగదీసే పరిస్థితుల మధ్యలో మనం ఏం చేస్తున్నాం? సర్వజీవులు దేవుని వైపు చూస్తున్నాయి. తగిన కాలమందు చదవండి అయ్యా. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. సర్వజీవులకు నా దేవుడు ఆహారం ఇస్తున్నాడు. తర్వాత నీవు నీ గుప్పిలను విప్పి, దేవాతి దేవుడే ఆయన తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను, ఈ లోకములో ఉన్న అన్ని రకాల జీవులు, పక్షులు, జంతువులు, ఇక ప్రాకే పురుగులు, అన్ని రకాల జీవుల యొక్క కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడే తృప్తిపరుస్తున్నాడు. అర్థం అందరూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరి కోరికలు తీరుస్తున్నాడు దేవుడు. అందులో మానవుని కోరికలు తీర్చడా? ప్రభు చెప్పారు, అనేక పక్షుల కంటే మీరు శ్రేష్ఠులై ఉన్నారు. హల్లెలూయా. మానవుణ్ణి దేవుడు ఒక శ్రేష్టమైన జీవితాన్నిచ్చి ఆశీర్వదించాడు దేవుడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందమని. మీరు నా పోలికలో, నా స్వరూపంలో పుట్టారు, నా బిడ్డలు మీరని. అందుకే యోహాను భక్తుడు అన్నాడు, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి కృపను అనుగ్రహించునో చూడండి. హల్లెలూయా. మనము దేవుని పిల్లలమే అని గంతులేస్తున్నాడు ఆయన. అర్థం చేసుకోండి. ఏదో సింపుల్గా తీసిపడేయకండి ఈ మాటని. నిజంగా నేను దేవుని కుమారుణ్ణి అయితే నాకున్న ధన్యత ఎంత గొప్పదండి. స్తోత్రం చెబుదామా. ఒక ఐశ్వర్యవంతుడి యొక్క కుమారుడు ఎంత ధైర్యంగా ఉంటాడు. సర్వాధికారి అయిన దేవుని కుమారులుగా మనం ఎంత ధన్యులమండి. ఆయన కుమార్తెలుగా మనం ఎంత ధన్యులమండి. హల్లెలూయా. సర్వజీవుల కోరికలు తీర్చే ఆ సర్వాధికారికి ఆయన బిడ్డల కోరికలు తీర్చే మనసు లేదంటారా? మాట్లాడరేవండి. ఆ బిడ్డల్ని పైకి లేవనెత్తే మనసు లేదంటారు ఆయనకి? అందరూ మౌనంగా కూర్చున్నారు. చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తోత్రం చెప్పండి. దేవుని మాట యందు విశ్వాసం ఉంచే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అందుకే చూడండి, మనము అక్కడ మాట ఉంది, సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయి. ఈ పని మనం చేయాలి. ఈ రాత్రి మనం ఈ పని చేద్దాం. దేవుని స్తోత్రం చేద్దాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు మనం చూస్తే, మొదటగా 16 వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అందరూ తీయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటిగా 16 వచనం, తర్వాత 14 నుంచి 16 వరకు. కనుక మనము కనికరింపబడి, స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నేను కనికరింపబడి, చెప్పండి అందరూ ఒకసారి. అందరూ చెప్పాలి ఈ మాట. నేను కనికరింపబడి, తర్వాత సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు. రవి నోరు తెరిచి చెప్పాలి. అందరూ చెప్పాలి, నోరు తెరిచి అందరూ చెప్పాలి. మరలా చదవండి. నేను కనికరింపబడి, చెప్పండి అందరూ. ఆ తర్వాత సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ధైర్యముతో. ఎందుకు? మన బలహీనతలు ఇరిగి, హల్లెలూయా, సహాయము చేసే దేవుడున్నాడు. మన బలహీనతలు ఎరిగి మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు ఆయన, అవమానపరిచే దేవుడు కాదు ఆయన, సహాయము చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలుగెత్తి మొర్రపెట్టే కృప మనకు ఉండాలి. చిన్న పిల్లల వలె దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది ఎందుకో మరి అలా కన్నీటితో ప్రార్థించే ఆ కృపను మరి ఎందుకు చాలామంది పొందుకోలేకపోతున్నారు? గ్రహింపు లేకండి. కొంతమందికి ఉంది ఆ కృప. ప్రార్థనలో మోకరించినప్పుడు కన్నీరు కారుస్తూ చంటి పిల్లల వలె దేవుని సందులో ఏడుస్తారు. వాళ్ళ కృప పొందుకుంటారండి, ఖచ్చితంగా పొందుకుంటారు. యవనస్తులారా జాగ్రత్తగా ఆలకించండి. మీరు అటువంటి అలవాటు చేసుకోవాలి. ప్రభు రాకడ ఆలస్యమైతే రాబోయే సమీప భవిష్యత్తులో భయంకర దినాలు వస్తాయి.
ఆ దినాల్లో దేవుని కృపను మనం ఏమాత్రం పొందుకోకపోయినా మన జీవితాలు చాలా దుర్భరంగా మార్చబడతాయి. ఈ లోకం భయంకరంగా అన్ని తారుమారవుతాయండి. ఈరోజు కొంతమంది యవనస్తులు నా దగ్గరికి వచ్చినప్పుడు వారితో నేను చెప్తున్నాను, ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా మారుస్తున్నాడు. టెక్నాలజీ ఎలాగో మనిషిని నాశనం చేస్తుందో, ఎంత భయంకరంగా ఈ రోజున టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ ఎందుకు పెంచుకుంటే మానవుడు చెప్పండి? సుఖపడడానికి. సుఖం ఉందండి చెప్పండి? ఒక సఫిస్టికేటెడ్ జీవితం కోసం, లైఫ్ కోసం, ఒక బెటర్ లైఫ్ కోసం టెక్నాలజీని సంపాదించుకుంటున్నాడు, సమకూర్చుకుంటున్నాడు. జరుగుతుంది అది. ఎవరిని అడిగినా పూర్వకాలం దినాలే బాగున్నాయండి అనే మాటే వస్తుంది. మరి ఈ రోజుల్లో ఇన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత ఇంకా బాగుండాలి కదా. ఒకటి జరుగుతూ ఉంది, మానవుని జ్ఞానాన్ని నా దేవుడు తారుమారు చేస్తాడు, వెర్రితనంగా చేస్తాడు. ఆ మాట కూడా చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 19-20 వచనాలు. జ్ఞాని ఏమయ్యను, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును, 9వ వచనం, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును, 19వ వచనం క్షమించండి, మొదటి కొరింథీ 1:19, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చేస్తానంటున్నాడు, ఇలా నాశనం చేస్తానంటున్నాడు జ్ఞానాన్ని. ఏ జ్ఞానంతో సుఖపడాలని మానవుడు అనుకుంటున్నాడు, ఆ జ్ఞానం నశిస్తుంది, తారుమారవుతుంది. హల్లెలూయా. 20వ వచనం, జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? నాకు జ్ఞానం లేదని ఎవరో కునుకుపోకండి. జ్ఞానవంతులు వెర్రోళ్ళు అవుతారట. కాబట్టి మనం ఏం కునుకుపోక్కర్లేదు. దేవుని కృపను వెతకండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మీరు చూస్తే 22వ వచనంలో ఉంది, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులు ఏం చేస్తున్నారు? జ్ఞానాన్ని వెతుకుతున్నారు. హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని వెతికే వాళ్ళు వెర్రి వాళ్ళు అవుతారు. దేవుని కృపను వెతికేవారు, సిలువను గురించిన వార్తను నమ్మినవారు, సువార్తను యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని శక్తి అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొంతమందికి జ్ఞానం ఎక్కువయ్యి ఏదో లోకంలో సాధిద్దామని దేవుని పక్కన పెట్టి లోకంలో పరిగెట్టారు చూడండి, వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? వారు పాపం చాలా ప్లాన్ చేసుకుని వెళ్తారండి, ఊరికి వెళ్ళిపోరు. చాలా తెలివైన వారు, వారికి స్వతహాగా చాలా ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాంతోనే ఒక అడుగు బయటకేసి ఏదో ఒకటి సాధించేద్దాం తర్వాత వద్దాం అనుకుంటారు. వారి టైం అంతా అలాగా వృధా అయిపోతూ ఉంటుంది. ప్రభు ప్రేమతో మనం చేస్తున్నాను, దేవుని శక్తి మీద ఆధారపడండి. జ్ఞానం మీద ఆధారపడద్దు, డబ్బు మీద ఆధారపడద్దు, తెలివితేటల మీద ఆధారపడద్దు. హల్లెలూయా. అధికారం మీద ఆధారపడద్దు, దేవుని కృప మీద ఆధారపడదాం. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ దేవుని కృప మీద ఆధారపడిన వారు ఏం చేస్తారు? తమ్మును తాము తగ్గించుకొని దీన మనస్కులై, హల్లెలూయా, దేవుని కృప కొరకు వారు కనిపెట్టుకుంటారు. ఆకాశంలో దేవుడు చూస్తున్నాడటండి. ఎవరిని? చదవండి 33వ కీర్తన. ఎక్కడ దేవుని కృప కొరకు కనిపెట్టుకుని వారు ఉన్నారా అని 33వ కీర్తన 13-14 వచనాలు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నారు. అందులో అనేక మంది ఏం చేస్తున్నారు? సేనాబలం చేత బాగుపడిపోదాం అనుకుంటున్నారు, అధిక బలంతో తప్పించుకుందాం అనుకుంటున్నారు, నా గుర్రం నాకు అక్కడికి వస్తుంది అనుకుంటున్నారు. దానికి విశేషమైన బలం ఉందని ఆ బలాన్ని గురించి వివరిస్తున్నారు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మాట్లాడరేమండి? పైనుడు దేవుడు చెప్తున్నాడు, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించడానికి ఏ గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత తప్పించలేదు. ఎవరైనా నిద్రపోయే వాళ్ళు ఉంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి. చివరి కుర్చీలో కూర్చున్నారు, నేను పేరెత్తి చెప్పకుండానే మీరు వెళ్ళిపోవాలి బయటికి. మీకు నిద్రపోయే సమయం కాదు ఇది. కొద్దిసేపు మెలకుగా ఉండలేరండి దేవుని ఆత్మ పనిచేస్తున్నప్పుడు. దేవుని కృప. ఎందుకు పనికిరాని వాడు నన్ను దేవుడు ఇలా బలపరుస్తున్నాడు అని కృప అండి. హల్లెలూయా. ఎన్నో బలహీనతలు శరీరంలో ఉన్నాయి. ఈరోజు ఉదయం 5 నిమిషాలు పడుకుందామని చాలా ప్రయత్నం చేశాను, ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కుదరలేదు పొద్దున్న నుంచి. దయతో గమనించాలి, కేవలం దేవుని మహాకృప, దేవుని కృప అంతే. స్తోత్రం కలుగునుగాక. ప్రభు కనికరిస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉండదు దయచేసి. ఎక్కడున్నావు మర్చిపోకండి దయచేసి. మరలా చదవండి అయ్యా మాట. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులను అందరినీ దృష్టించుచున్నాడు. ఏ రాజు సేనా బలం చేత తప్పించుకోలేడు, ఏ వీరుడు అధిక బలం చేత తప్పించుకోలేడు. రక్షించడానికి గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత ఎవరిని తప్పించలేదు. స్తోత్రం చెప్తామా? మన ప్రాణము మరణము నుండి తప్పించబడాలంటే స్తోత్రం చెప్పండి. మనకు కలిగిన కరువులో, అది ఏ రకమైన కరువైనా, మనము సజీవులుగా కాపాడబడాలంటే స్తోత్రం చెప్దామా? వాక్యం ఏం చెప్తా ఉంది? యెహోవా దృష్టి ఆయన యందు ఎక్కడ భయభక్తులు గలవారు ఉన్నారో అని చూస్తూ ఉంది. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన 19 వచ్చినవండి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని నా దేవుడు ఆశీర్వదించే దేవుడు. స్తోత్రం. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారు? ఆయన కృప కోసం కనిపెట్టుకుంటారు. అందరికీ నేను మనవి చేస్తాను, ఏం చేయాలి చెప్పండి? దేవుని కృప కోసం కనిపెట్టుకోండి, కృప కోసం కనిపెట్టుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన యందు భయభక్తులు కలిగి ముందు దేవుని కృప మీద ధ్యాస పెట్టండి. ప్రభువునందు మనవి చేస్తున్నాను, అప్పులు చేసి ఏదో ప్రయత్నాలు ఎవరో చేయొద్దు. స్తోత్రం చెబుతామా? దేవుడు ఇస్తాడు, ఆయన మనల్ని పోషిస్తాడు. లేనిపోని ఉరిలో ఇప్పటికే చాలామంది పడ్డారు, పడవద్దు అని మనవి చేస్తున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏ మార్గంలో మనల్ని ఆశీర్వదించాలో దేవునికి తెలుసు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే వ్యాపారం చేయండి, ఏ అప్పు చేయక్కర్లేదు. ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వ్యాపారం చేయండి. సమయం దొరికితే, ఒకవేళ మీకు ఏం చేయాలో ఏమీ తొయ్యకపోతే, ఇంత పెద్ద మందిరం ఉంది, వచ్చి మోకాళ్ళు వేయండి. ఎన్ని ఉంటాయి బరకాలు రాజా? ఓ 30 ఉంటాయట. ఏమండి, మనిషి బరకం వేసుకుని హల్లెలూయా ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పని చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు మనల్ని కనికరిస్తున్నాడు, ఆయన మనల్ని దర్శిస్తున్నాడు. ఆయన కృపను కాపాడుకోండి నా ప్రియ సహోదరి సహోదరులారా. వాక్యం ఏం చెప్తా ఉంది? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటున్నారో, మాట్లాడరేమండి,
వాక్యం ఏం చెప్తా ఉంది? వారిని విడిపించడానికి దేవుడు కనుదృష్టి సంచారం చేస్తుంది. ఇప్పుడు ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నారు? పైన మరలా చదవండి అన్నమాట. 33వ అధ్యాయము 13వ వచనం అండి. 13వ వచనం చదవండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకాశములో నుండి యెహోవా కనిపెట్టుచున్నాడు. తర్వాత ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఒకసారి ఆగండి. విలేకరులు అటండి అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారట. ఎక్కడేం జరుగుద్దా దాన్ని షూట్ చేసి ఒక వార్త క్రియేట్ చేద్దామని. అందులో ఎక్కువ శాతం నిజం చెప్పడం కంటే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, అందుకే ఈ విలేకరులు ఆ టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ వాలిపోతారు వెళ్ళి. నా మాట మీకు అర్థమవుతుందండి? కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ అయితే అవసరమైతే వేరే దేశానికి కూడా పారిపోతారు నిమిషాల ప్రకారంగా. అక్కడికి పోయి అక్కడికి వెళ్ళిపోయి కెమెరా పట్టుకుని ఇక్కడికి వచ్చాము మేము, చూడండి మేము వార్తలు చూపిస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే వారి యొక్క కనుదృష్టి ఏం చేస్తుంది? ఆ టీవీ యొక్క కెమెరా అదేనండి కన్ను, మనం చూపించే కన్ను అనేది కదా, ఆ కెమెరా భూసంచారం చేస్తూ ఉంటుంది. మాట్లాడరేవండి. కెమెరా అంటే ఒకటి ఉండదు, కొన్ని వందల వేలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అందుకే ఏ దేశానికి కాదు ఆ దేశానికి పోతారు, అక్కడ పోయి షూట్ చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి ఇంటర్నెట్ ద్వారా మనకి ప్రచారం చేస్తూ ఉంటారు. దేవుని కనుదృష్టి కూడా భూసంచారం చేస్తుంది, మనందరినీ చూస్తూ ఉంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకు చూస్తుంది చెప్పాలి? విడిపించడానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సజీవులుగా కాపాడటానికి. ఒక రోజు రాబోతుంది తీర్పు దినం. ఆ రోజు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇది కృపాకాలం, విడిపించే కాలం. ఎవరైనా దేవుని కృప కొరకు కనిపెట్టుకునేవారు, భయభక్తులు గలవారు ఎక్కడైనా ఉంటే మాట్లాడరేవండి. ఎంతమంది ఉన్నారు? ఉంటే స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, నాకు నీ బలము కావాలి, నాకు నీ కృప కావాలి, నాకు నీ కృప కావాలి, నాకు నీ సహాయము కావాలి. నా బలహీన జరిగిన దేవుడవు నీవు, నన్ను విడిపించే దేవుడవు నీవు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నాకు జయమిచ్చే దేవుడవు నీవు, నన్ను పరిశుద్ధపరిచే దేవుడవు నీవు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్దాం. నా సమస్యలన్నిటి నుండి విడిపించే దేవుడవు నీవని ఆయన కృప కొరకు కన్నీరు కార్చి ఎదురు చూసేవాళ్ళని. దయచేసి మనుషుల వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఎందుకు? మనం ఎప్పుడు ఆయన వైపు చూస్తామా అని. స్తోత్రం చెప్దామా? దేవుడు నన్ను చూస్తున్నాడు. నేనేమో జాషువా గారిని, జెర్మియా గారిని, ఆ తర్వాత జాన్ గారిని, అందరు ఇక్కడ చెప్పండి, దేవుని భక్తులు అందరినీ అలా చూస్తాను. ఆయనేమో నా వైపు చూస్తాడేమో, దేవుడు పైనుంచి చూస్తున్నాడు. ఈ చూపు మానేసి ఇప్పుడు నేను ఏం చేయాలా? ఆయన వైపు చూడాలి. ప్రభు నన్ను చూస్తూ ఉంటే నేనేమో ఆయన్ని ఈయన్ని చూస్తున్నాను, లేకపోతే భూ సంబంధమైన వాటిని చూస్తూ ఉంటాను, వస్తువులు చూస్తూ ఉంటాను, పరిస్థితులు చూస్తూ ఉంటాను, ఈ లోకాన్ని వెతుక్కుంటూ ఉంటాను. బలహీనతలు ఆధారం చేసుకొని నాకు అది లేదు, నాకు ఇది లేదని బాధపడుతూ ఉంటాను. ఆయన ఏమంటున్నాడు? ఒక్కసారి నీ కన్ను దృష్టి నా వైపుకు మళ్ళితే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సహాయం మనకు సిద్ధంగా ఉంది. 33వ కీర్తన ఒకసారి మరలా 13 నుంచి 19 వరకు అందరం చదవండి. అందరం కలిపి చదువుతాం. చిరంజీవి గారు చదువుతారు, వారితో కలిపి మీరు కూడా చదవండి. యెహోవా ఆకాశములో నుండి చదవండి. కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఒకసారి ఆగండి. ఇప్పుడు 18, 19 చదవండి ఒకసారి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను
ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. స్తోత్రం చెప్దామా? ఇప్పుడు అర్థమైంది అందరికీ? దయచేసి ఈ మాటలు అర్థం చేసుకుంటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఈ మాటలు గ్రహించే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఒక్క అనుభవ సాక్ష్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. త్వరగా 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు గారు ఆయన అనుభవంలో నుండి ఆఖరి మాటలు చెప్తా ఉన్నారు. త్వరగా చదవండి. 4వ అధ్యాయము 17వ వచనం. 4:17 17 అండి. 2 తిమోతి 4వ అధ్యాయము 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహముల నోట నుండి తప్పింపబడి తిని. స్తోత్రం చెప్దామా? యెహోవా కొరకు కనిపెట్టుకునే వారికి సాక్ష్యం ఉంటుందండి. ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ సాక్ష్యం ఉంది వారి జీవితంలో. స్తోత్రం కలుగునుగా. దేవుడు వారి ప్రక్క నిలిచి వారిని విడిపిస్తాడు, వారిని బలపరుస్తాడు ఆయన. ఆ తర్వాత వచ్చిన 18వ వచనం చూస్తే ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పిస్తారు, తన పరలోక రాజ్యమునకు చేరునట్లుగా నన్ను రక్షించును. చాలా కాలం క్రితం ఈ మాట నన్ను దర్శించింది దేవుని స్తోత్రం. నాకు మారు మనసు కలుగు చేసిన మాట ఈ 4వ అధ్యాయం 18వ వచనం. ఎప్పుడు కృంగిపోతూ ఉండేవాడిని. ఏంటి నా బ్రతుకు నిరాశపడుతున్నప్పుడు వాక్యం చెప్తా ఉంది, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నేను తప్పిస్తాను. హల్లెలూయా. ఏదో స్వస్థతో ఒక చిన్న ఆశీర్వాదము కాదు, తన పరలోక రాజ్యము చేరేటట్లుగా నిన్ను రక్షిస్తాడు. ఆయన రాజ్యంలో ప్రవేశించకుండా ఆటంకపరిచే ప్రతి పరిస్థితిని నీ నుండి దేవుడు తొలగిస్తాడు. ఆ పరిస్థితుల మధ్యలో దేవుని సహాయం మన యొద్దకుండి మన పక్షముగా క్రియ చేసి మనకు విడుదల కలిగిస్తారు. చాలామంది స్తుతించట్లేకపోతున్నారు. ఎందుకంటే టైం 10:30 అయిపోయింది. ఈ పాటికి ఏం చేసి ఉండేవారు? ఆరోగ్యం సహకరిస్తే ఏమండి ఉపవాసం ఉండండి. ఏమండి ఆరోగ్యం సహకరిస్తే, ఎవరికి బలవంతం లేదు, ఎందుకంటే చాలా అనారోగ్యాలతో ఉంటున్నారు. ఎవరైనా ఒకవేళ మీకు ఆరోగ్యం సహకరించి సమర్పణ ఉంటే ఉపవాసంతో రండి. స్తోత్రం. ఉపవాసం అంటే ఏం కాదు, ఉప్మా తినేస్తే ఉపవాసం లేనట్టే. ఏమండి అలా కాదు. అన్నం తింటేనే ఉపవాసం అని కాదు, అన్నం తినకపోతేనే ఉపవాసం, మిగతా ఏం తిన్నానని కాదు. ఒకవేళ ఆరోగ్యం సహకరిస్తే ప్రభు మిమ్మల్ని బలపరుచినప్పుడు ఉపవాసంతో రండి. అప్పుడు దేవుని సన్నిధిని మరీ ఎక్కువగా మనం అనుభవించగలుగుతాం. దేవుని సన్నిధిలో మనం పొందే బలం గొప్పది. అది రుచి చూస్తే దాన్ని మీరు విడిచిపెట్టలేరు. ఆ రుచి ఎరిగిన వారు ఆ కృప కొరకు ఎదురు చూస్తారండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది కొన్ని అనారోగ్యాలతో ఉన్నారు, వారికి అవకాశం లేదు. ఆరోగ్యం గల వారికి అవకాశం ఉంది కదా. ఈ ఆరోగ్యాన్ని మరింతగా దేవుని కృపను సంపాదించుకోవడానికి మనము సద్వినియోగం చేసుకుందాముగాక. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, ప్రభు నా ప్రక్కను నిలిచి నన్ను బలపరిచారు. నేను సింహముల నోట నుండి తప్పించబడ్డాను, ఎన్నో మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడ్డాను. దేవునికి స్తోత్రం. ఇలాంటి సాక్ష్యాన్ని మన జీవితంలో పలికించాలని మన ప్రభు కోరుకుంటున్నారు. ప్రారంభంలో చెప్పిన మాట మరొకసారి చెప్తున్నాను, మనం బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం బలహీనులు అవ్వాలని సాతాను కోరుకుంటున్నాడు. సాతాను మనల్ని మోసం చేసి బలహీనపరుస్తాడు, ఉరిలో వలలో పడేసి బలహీనపరుస్తాడు, అలాగే బెదిరించి కూడా బలహీనపరుస్తాడు. ఇది గమనించాలి. ఆర్థిక నేరాలు, ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి. అవి ప్రత్యేకంగా కొన్ని దినాల క్రితం ఫోన్లో మోసం చేసి మభ్యపెట్టి నమ్మించి ఆర్థికంగా మరి మన దగ్గర ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని మోసం చేసేవారటండి. ఈ మధ్యకాలంలో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి.
ఎవరైనా వినే ఉంటారు, మీకు ఏమైనా వచ్చి ఉండొచ్చు. నిన్నే వచ్చింది నాకు ఫోను, అందుకే చెప్తున్నా. ఆర్బీఐ నుండి మేము ఫోన్ చేస్తున్నాం. మీ క్రెడిట్ కార్డులో నుండి ఒక జరగకూడని ట్రాన్సాక్షన్ జరిగింది, మా దృష్టికి వచ్చింది. 2 గంటల్లో మీ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. ఏమైపోతాయి? అర్జెంటుగా 9 నెంబర్ నొక్కండి అని ఫోన్ వచ్చింది నాకు. నేను వచ్చిన ఫోన్ చెప్తున్నాను. పొరపాటున 9 నొక్కామనుకోండి, మన ఫోన్లోకి వాడి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఆ తర్వాత మనల్ని ఎక్కడ మరి ఏ విధంగా మోసం చేయాలో వారి ప్రయత్నం వారు చేస్తారు. బెదిరింపు కాల్స్, ఇలా బెదిరించి వేల కోట్ల రూపాయల ఆస్తి కలిగిన పెద్ద పెద్ద కంపెనీ మేనేజర్లు కూడా మోసం చేశారటండి. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. మన దేశంలో ఈ మోసాలు జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. నాకు అప్పుడు అనిపించింది, అది నాకు ముందుగా తెలుసు కాబట్టి వెంటనే ఫోన్ కట్టేశాను. 2-3 సార్లు విని నా భార్యకు కూడా వినిపించాను, వినమ్మా ఒకసారి ఇలాంటి ఫోన్ నీకేమన్నా వచ్చినా నీకు అర్థమవుతుంది. ఆవిడకు కూడా 2 సార్లు వినిపించి ఆ తర్వాత ఫోన్ కట్టేశాను. 2 గంటల్లో ఏమి బ్యాంక్ అకౌంట్లు ఏమి ఫ్రీజ్ అయిపోలేదు. ఈరోజు 4 మంది మనకి పనిచేసిన వారికి ఫోన్పేలు పంపించారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇలా మనల్ని బెదిరించి కృంగతీస్తాడు. బలహీనతలు, అనారోగ్యాలు కలుగు చేసి కృంగతీస్తాడు. కుటుంబాల్లో కొన్ని పరిస్థితులు కలిగించి, ఆర్థిక బలహీనతలు చూపించి మనల్ని బలహీనపరచడానికి వాడు ప్రయత్నం చేస్తాడు, కృంగతీయడానికి ప్రయత్నం చేస్తాడు. నా కుమారుడు అయిన తిమోతి, క్రీస్తు యేసునందు నా కృప చేత బలవంతుడవు కమ్ము. మన బలహీనతలు ఎరిగి మనకు సహాయము చేసే ప్రభువు ఉన్నారు. దయచేసి మోకరించండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువు అల్పుని నిలవబెట్టి ఆయన అనుగ్రహించిన ఆయన కృపను, ఆయన అనుగ్రహించిన ఉపదేశాన్ని తలపోసుకుని కొద్ది సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సమయం 10:30 అవుతా ఉంది. ఒక అరగంట పాటు ప్రార్థన అనగానే నిద్ర జయించండి. నిద్ర మొత్తం వస్తే